ఆర్బి మోరే గారు 1903లో జన్మించే నాటికి మహారాష్ట్రలో మోరే గారి కుటుంబం కానీ లేక దళిత శక్తుల యొక్క ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు ఏ విధంగా ఉండేటి? దళితుల్లో ఈ అంటరానితనం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉండేది. వాళ్ళకి స్కూల్స్లో అడ్మిషన్స్ ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చినా కూడా ఆటంకాలను సృష్టించటం, వాడు చదువుకోకుండా పారిపోయేటట్టు చేయటం, ఇటువంటివన్నీ కూడా ఉండేవి. అయితే మోరే 1903లో పుట్టారు. 1890లో మహాత్మా పూలే చనిపోయారు. ఆయన చనిపోయాను కానీ ఆయన సత్యశోధన సమాజ్ చనిపోలేదు. అది తన కార్యక్రమాల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. కనుక సత్యశోధక్ సమాజ్తో పనిచేసినటువంటి వాళ్ళు ఇంకా అప్పటికి జీవించే ఉన్నారు. వారిలో చాలామంది ఆయనతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడి పూలే గైడెన్స్ వల్ల పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఒకవైపున ఈ రంగం ఉంది, రెండవ వైపున 1890 అంతవరకు 1891 అనుకుంటా, అప్పటి వరకు ఈ మహార్ క్యాస్ట్ని సైన్యంలోకి తీసుకుంది బ్రిటిష్ గవర్నమెంట్. సైన్యంలోకి తీసుకోవడంతో పాటు సైన్యంలో చేరిన వెంటనే వాళ్ళకి ట్రైనింగ్తో పాటు విద్య కూడా చెప్పేది. ఆ విద్య ఎంత దాకా అంటే మెట్రికులేషన్ పాస్ అయ్యేదాకా వాళ్ళకి ఆ విద్య చెప్పేది. దానివల్ల ఏమైందంటే దళిత సెక్షన్లలో, మహర్లలో ప్రత్యేకించి చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు, ఆర్మీలో ఉద్యోగం చేయటం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి డిసిప్లిన్, లక్షణాలు, పట్టుదల, ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాతావరణం ఏర్పడిన దశలో మోరే కోరారు. అంటే అంటరానితనం మీద తీవ్రమైనటువంటి ఒక ప్రతిఘటన అనేటువంటిది జరుగుతున్నది. కనుక అటువంటి సమయంలో ఈయన చేశాడు. ఈయన ఊర్లో ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మహర్లను అడ్మిట్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ అందరితో పాటు కూర్చోబెట్టేవాళ్ళ సార్? ఇప్పుడు ఇక్కడ అందరితో పాటు కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకు అందరితో పాటు అంటే బ్రాహ్మణులు ఇంకా ఇతర ఉన్నత వర్గాల వాళ్ళు, అంటే ఉన్నత వర్ణాల వాళ్ళు ఎవరు ఆ స్కూల్కు రాలేదు. ఓన్లీ ఈ చాగలి, మంగలి, కమ్మరి, కుమ్మరి ఇటువంటి శూద్ర కులాల వాళ్ళు మాత్రమే వాళ్ళు అడ్మిషన్కి ఉండేవాళ్ళు. కానీ అక్కడ అది లేదు, అంటరానితనం లేదు స్కూల్లో. కారణం ఏంటంటే వీళ్ళు స్ట్రెంగ్త్ ఎక్కువ, పైగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మిలిటరీ నుంచి వచ్చారు. అందరూ ఆ మిలిటరీ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళంతా ఆ ఊర్లోనే సెటిల్ అయ్యేవారు. ఎందుకంటే వాళ్ళ ఊర్లలో అంటరానితనం ఉంటుంది, అక్కడ వెళ్ళి బాధలు ఎందుకు పడాలి, ఈడ ఉంటే మంచిది కదా అని ఇక్కడ ఉండి సెటిల్ అయ్యారు. కనుక వీళ్ళ మెజారిటీ ఉంది, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనివల్ల అక్కడ స్కూల్లో అంటరానితనం అనేటువంటిది లేదు. వీళ్ళకి ఈయనకి ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు కూడా ఉండేవాడు. అతను కూడా చాలా ప్రోగ్రెసివ్గా అభ్యుదయవాది. ఈయన సిక్ అయినప్పుడు, ఈయన పిల్లవాడిగా ఉండి సిక్ అయి స్కూల్కి రాకపోతే ఆయన్నే ఇంటికి వచ్చి పలకరించేవాడు. ఇతన్ని ఈ విధంగా ప్రమోట్ చేయడంలో చాలా తోడ్పడినటువంటి వ్యక్తి అతను. బ్రాహ్మణుడు అయినా అతను చాలా ప్రోగ్రెస్గా ఉండేవాడు. ఇటువంటి వాతావరణం ఆ గ్రామంలో ఉండింది. ఆ వాతావరణంలో ఈయన పుట్టి